హాయ్ అండి, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, కన్మూరి హాస్పిటల్, గుంటూరు. ఆర్థోపెడిక్స్లో మనం చేసే రకరకాల సర్జరీల్లో ఈ నీ రిప్లేస్మెంట్ అనేది కూడా ఒకటి. అన్నిటితో కంపేర్ చేస్తే నీ రిప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. స్టార్టింగ్లో సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజులు నొప్పులున్నా కూడా తర్వాత చాలా వరకు పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు. జనరల్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ మనం 1% అని చెప్తాం. అంటే సర్జరీ టైంలో కానీ సర్జరీ అయిన తర్వాత కానీ ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్, అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం కానీ, లేదు తర్వాత ఏమైనా ఇంప్లాంట్ లూజ్ అవ్వటం కానీ, లేదు నొప్పి తగ్గకపోవటం కానీ, ఇలా ఏదో ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ 1% అని చెప్తాం. అంటే 100 మందికి మనం సర్జరీ చేస్తే ఒకళ్ళకి ఏదైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏ సర్జరీకైనా కూడా ఏంటంటే కాంప్లికేషన్ అనేది ఉంటుంది. శుక్లం ఆపరేషన్ కానీ, జిఐటి ఆపరేషన్ కానీ, గర్భసంచి ఆపరేషన్ కానీ, ఇలా మనం ఏ రకమైన సర్జరీ తీసుకున్నా కూడా కాంప్లికేషన్స్ లేని సర్జరీ అనేది ఏది ఉండదు. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఏంటంటే నీ రిప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. ఎందుకంటే కాంప్లికేషన్స్ 1% కన్నా జనరల్గా ఎక్కువగా ఉండవు మనకి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే ఎప్పుడైనా రావచ్చు. కొన్నిసార్లు సర్జరీ అయిన తర్వాత కొన్ని నెలలకు వస్తే, కొన్నిసార్లు కొన్ని ఏళ్ల తర్వాత కూడా రావచ్చు. రీసెంట్గా మేము ఒక పేషెంట్ని చూసాము. 18 ఏళ్ళు నీ రిప్లేస్మెంట్ అయిన తర్వాత 18 ఏళ్ళకి ఇప్పుడు ఇంప్లాంట్ లూజ్ అయిపోయి నొప్పితో పేషెంట్ మన దగ్గరకు వచ్చారు. సో అన్నేళ్ల తర్వాత కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి నీ రిప్లేస్మెంట్ అయిపోయి ఏదన్నా ప్రాబ్లం వల్ల మళ్ళీ ఆ ఇంప్లాంట్ అనేది తీసేసి మళ్ళీ సర్జరీ చేయాల్సి రావటాన్ని మనం రివిజన్ నీ రిప్లేస్మెంట్ అంటాం. ఈ రివిజన్ నీ రిప్లేస్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఆ ఫస్ట్ వేసిన ఇంప్లాంట్ని కానీ ఆ సిమెంట్ కానీ కంప్లీట్గా తీసేసి మళ్ళీ రెండో ఇంప్లాంట్ వేస్తాం. ఇదేంటంటే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే సింగిల్ స్టేజ్ ఆపరేషన్ అంటాం. అంటే ఫస్ట్ చేసిన ఆపరేషన్ వేసిన ఇంప్లాంట్ కానీ అన్ని మెటీరియల్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఒకే సిట్టింగ్లో రెండో ఆపరేషన్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే 2 స్టేజ్ ఆపరేషన్ అంటాం. ఇదేంటంటే జనరల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. దీనిలో ఏం చేస్తాము అంటే ఫస్ట్ టైం వేసిన ఇంప్లాంట్ అన్నీ తీసేసి సిమెంట్, యాంటీబయాటిక్ సిమెంట్ పెడతాం. కొంచెం ఇన్ఫెక్షన్ అది పూర్తిగా తగ్గిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే రెండో మెయిన్ ఆపరేషన్ చేస్తాం. సో ఇదేంటంటే 2 స్టేజ్లాగా చేస్తాం అన్నమాట. సో మనం రివిజన్ నీ రిప్లేస్మెంట్లో ఏంటంటే ఫస్ట్ వేసిన ఇంప్లాంట్ తీసేటప్పుడు కానీ దాంతోపాటు ఉన్న సిమెంట్ తీసేటప్పుడు కానీ బోన్ అనేది కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేదు వయసు పైబడిపోయి ఎముక పూర్తిగా మెత్తబడిపోవటం వల్ల కావచ్చు. మనం ఈ సర్జరీలో ఏమవుతుందంటే బోన్ డ్యామేజ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి బోన్ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే మనం ఆ పాత రొటీన్ ఇంప్లాంట్స్ వాడలేము. ఆ బోన్ లాస్ని కానీ ఇవన్నీ ఫిల్ చేయడానికి ఏంటంటే ఈ రివిజన్ నీ రిప్లేస్మెంట్లో మనం ఎప్పుడు పెద్ద ఇంప్లాంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇదేంటంటే మనకి ఎంత బోన్ డ్యామేజ్ ఉంది, లేదు పక్కన లెగమెంట్లు ఇవన్నీ బాగున్నాయా లేదా అనే దాన్ని బట్టి మనం ఎంత పెద్ద ఇంప్లాంట్ వాడాల్సింది అని డిసైడ్ చేస్తాం. ఆ బోన్ డ్యామేజ్ అనేది పెరిగిపోయే కొద్దీ ఏంటంటే స్లీవ్స్ అని, ఆర్గ్యుమెంట్స్ అని, స్టెమ్స్ అని ఇలా రకరకాల ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటాం. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే మనకి ఇంప్లాంట్ పెద్దదయ్యే కొద్దీ ఏంటంటే ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. సో రివిజన్ నీ రిప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రాబ్లం మనకి. జనరల్గా మనం ఇండియాలో సెన్సస్ తీసుకుంటే ఈ రివిజన్ నీ రిప్లేస్మెంట్ ఎవరికి అవసరం పడుతుందంటే 42% మందిలో ఏంటంటే లూజ్ అయిపోవటం వల్లే ఈ సర్జరీలు అవుతున్నాయి. సో ఒకసారి సర్జరీ అయిన తర్వాత కొన్నేళ్ల తర్వాతకి ఏమవుతుందంటే బోన్ స్ట్రెంత్ తగ్గిపోయి మనం వేసిన ఇంప్లాంట్ కుంగిపోవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఎసెప్టిక్ లూజింగ్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఇంప్లాంట్ అంతా ఎప్పుడైతే ఇంటి ఫౌండేషన్ వీక్ అయిపోయి ఇల్లు కింద కుంగిపోతుందో ఫ్లోరింగ్ అంతా, అలానే ఇది కూడా ఏమవుతుందంటే మనం వేసిన ఇంప్లాంట్ అంతా లూజ్ అయిపోతుంది. దాన్నే ఎసెప్టిక్ లూజింగ్ అంటాం. ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ దాదాపుగా ఏంటంటే 19-20% వరకు కూడా చూస్తూ ఉంటాం ఈ రివిజన్ నీ రిప్లేస్మెంట్లో. ఇంకొకటి కారణం ఏంటంటే ఏమైనా ఫ్రాక్చర్ అవ్వడం కానీ, పైన కానీ కింద కానీ మనం వేసిన ఇంప్లాంట్ పైన ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా ఈ రివిజన్ అనేది అవసరం పడుతుంది.